అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి అమ్మాయిలను భలే ట్రాప్ చేస్తున్నారా. సుబ్బు తెలియకుండా నోరు జారద్దు. అసలు నిన్ను కాదు మీ అమ్మని పట్టుకుని అనాలి. వద్దు ఆపేయ్. మీ అమ్మకి వీడియో పంపించనా? నువ్వు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినా చెప్పనా? అమ్మని ఇందులో ట్రాక్ చేయదని చెప్తున్నా కదా. నీ మీద కేసు ఫైల్ చేస్తా ఇప్పుడు. మీ అమ్మకి కాల్ చేసి నేనే రమ్మని చెప్పనా లేదా పోలీసు వాళ్ళు నీ లాక్కుని రమ్మని చెప్పనా? అరే అదేంట్రా అలా కొట్టేశావు? అవునరా, కొట్టినందుకు తప్పే. చంపిది. సిక్స్ అవర్స్గా ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ సార్ట్ అవ్వట్లే. మనకి అర్జున్ కావాలి. ఇప్పుడు వాడేందుకు? నేను సార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కదా. మోహన్, ఏం జరుగుతుంది ఇక్కడ? రాహుల్, ఒక 1 hour టైం ఇవ్వండి ప్లీజ్, విల్ సార్ట్ ఇట్ అవుట్. కిషోర్ సార్ వస్తున్నాడంట అండ్ హీల్ స్క్రూ అప్. ఇక్కడ ఎంత పెద్ద పెంట జరుగుతుందో కుడ్ యు ఇమాజిన్ ఇట్? నా చేతికి చెమటలు పడుతున్నాయి. నా క్లయింట్ కళ్ళ తప్పుడు ఒకటి. అరే చంటి బండి, ఇక్కడ రండ్రా. హలో రాహుల్, సార్ట్ చేస్తున్నా. రండ్రా. యా, ఒక 1 hour టైం ఇవ్వండి. మోహన్, నేను నీకు 1 hour టైం ఇస్తున్నా. సార్ట్ చెప్పితే అప్పుడు చెప్తాను పని. సార్ మాట్లాడుతున్నాను సార్. అరే మీరేం చేస్తారో నాకు తెలియదు. అర్జున్ గారు 1/2 hour ఇక్కడ ఉండాలి. ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవ్వాలి. దీంట్లో మాకేంటి బెనిఫిట్? అర్జున్ గారి జాబ్కి నేను గ్యారంటీ. సరేరా పదరా. ఓకే మోహన్. అరే ఎంత తగ్గబడ్డాడ్రా వీడు? అరే వీడు తాగింది మందు కాదురా, ఎలకల మందు. ఇటీ అరే అర్జున్, రే ఎలకల మందు ఎప్పుడు తెచ్చిందిరా? అరే లేరా. అరే ఏంట్రా వీడు? అరే అర్జున్, మావా లే మావా. శంభో శంకర. అరే అరే మహాదేవ్ మావా. చచ్చి నరకానికి పోయినా కూడా ఇక్కడ కూడా మీ మొక్కాలన్నారా? రే నువ్వు ఇంకా సావలేదురా. అవునా? ఎలా మిస్ అయిందంటావు? అరే అది ఎక్స్పైర్ అయిపోయి 3 నెలలు అయింది. చీదీనమ్మా షెట్. రాట్ పాయిజన్ ఎక్స్పైర్ అయితే పని చేయదురా. చీదీనమ్మా షెట్. ఇప్పుడు ఈ ఫ్యాన్ తో చినిగిపోయిన లుంగితో ఊరేసుకుంటే ఎలా ఉంటుందంటావు? అరే ఇప్పుడు ఏం జరిగిందనరా? జరగడానికి ఏముందిరా, నేను చేసిన వర్క్ అంతా అనిత క్రెడిట్స్ తీసేసుకుంది. ఆఫీస్లో నా పరువు మొత్తం పోయింది. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన సుబ్బు నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. రే దేవుడు నీకు 2 పాయింట్స్ కరెక్ట్ చేసుకోవడానికి ఇంకో అవకాశం ఇచ్చాడ్రా. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకా సుబ్బు మ్యాటర్ అంటావా? మేమిద్దరు తన కాలు పట్టుకునేనా జరిగింది మొత్తం చెప్పి కన్విన్స్ చేస్తాం రా. అవునరా అర్జున్, మాకున్న తీటకి దూలకి నీ జీవితం కుడిసిపోయిందిరా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. అరే కావాలంటే జాబ్ కూడా మానేస్తాం రా, ఫ్లాట్ కూడా వదిలేసి వెళ్ళిపోతాం రా. నువ్వు మాత్రం ఇలాంటి పనులు చేయమాకరా అర్జున్, ప్లీజ్ రా. ఇలా చేసుకోకరా, వద్దురా. బాలేనోడి లైఫ్ కూడా బాగుపరిచేవాడే ఫ్రెండ్ రా. బాగుండే లైఫ్ కూడా మట్టి గుడిపించేవాడే బెస్ట్ ఫ్రెండ్ రా. నా సొంత తల్లి కూడా కొన్ని పరిస్థితులు అర్థం చేసుకోకుండా నా మీద చేయి చేసుకునింది. కానీ మీరు ఎప్పుడూ నా చెయ్యి వదలలేదు. ఐఎమ్ సారీ రా, ఇంకెప్పుడు ఇలా చేసుకోను. ఏదో తగులుతుంది, జరగండి రా. ఎవడరా నువ్వు? పంది పిల్లలోడా? రే అర్జున్ రెడీ అవరా, ఆఫీస్లో అందరు నీకోసం వెయిటింగ్. ఆఫీస్లో అంతా రచ్చ. ఇస్తా డిచ్చా. ఉద్యోగం ఊడిపోయింది, ఈడిక్కడేం చేస్తాడు అనుకుంటున్నావా? మనం లేకుండా ఇక్కడ పనులు అంతగా జరగవు సుబ్బు. ఈసారి మనం ఇచ్చే కంబ్యాక్ మామూలుగా ఉండదు. ఒక్కొక్కడికి సీట్లు షేక్ అవుతాయి, బేసులు ప్యాక్ అవుతాయి. అర్జున్, మన పంచాయతీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఈ ఆఫీస్లో పంచాయతీ తెలుద్దాం.
నువ్వంత క్యూట్గా చూడకు, పని చేసుకోలేను. పోదామా? ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నారు కదా, వచ్చాడు. రేయ్ నీ ఎలివేషన్ లాపి అని రమ్మని చెప్పు. రారా రారా సుఖపురుషుడా, కూర్చో. రాహుల్ నువ్వు వరియాల్సిన అవసరం లేదు రాహుల్. అర్జున్ వచ్చేసాడు. అర్జున్ సాల్వ్ చేసేస్తాడు. చేసే అర్జున్. మామా నీతో కొంచెం మాట్లాడాలిరా. మోహన్ సీబోర్న్ పట్టుకుని మామ అంటున్నాడేంటి? వాడికి ఏమైనా మెంట్లా? వాడికి ఎన్నేళ్ళుగా తెలుసు? 3 ఏళ్ళుగా. 25 ఏళ్ళ ఫ్రెండ్షిప్ కాడ. ఓహో. చెప్పరా అర్జున్, ఒక్క సెకండ్ రా. హలో నాన్న, నేను ఆల్రెడీ ఆఫీస్లోనే ఉన్నాను నాన్న. ఇంకెక్కడ ఉంటాను నేను? అదే పనిలో ఉన్నాను నాన్న నేను. మీరు టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటా. అర్జున్ వచ్చేసాడు. సరే నాన్న. చెప్పరా అర్జున్. మామా ఈ ఇంటిగ్రేషన్ కనిపెట్టిందే నేనురా. తెలుసు. వీడు ఒకరోజు తాగేసి నా గర్ల్ ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడితే కొట్టా. తప్పే లేదు. దాన్ని మనసులో పెట్టుకుని నన్ను డిమోట్ చేశాడు రా. ఈ ఇంటిగ్రేషన్కి ఏ సంబంధం లేని ఈవిడి గారిని తెచ్చిపెడితే పాపం గ్లిచెస్ వస్తే ఏమేం చేస్తుంది? ఇప్పుడొచ్చి చేసేసే అర్జున్ అంటే కాల్దా? అరే వాడి కోసం కాదురా, కంపెనీ కోసం చేయరా. పొద్దున్నుంచి ఒకటే తలకాయ నొప్పి. నాన్న 40 సార్లు ఫోన్ చేశాడు రా. సరేరా చేస్తా. కానీ నేను ఇప్పుడు టీం లీడ్ కాదు కదా, నాకు ప్రమోషన్ కావాలి. సరేరా టీం లీడ్గా చేసుకో. ఎవడద్దన్నాడు ఇప్పుడు? ప్రమోషన్ టీం లీడర్గా కాదు, మేనేజర్గా కావాలి. జోక్ చేస్తున్నాడు అర్జున్, జోక్ చేస్తున్నాడు రాహుల్. నాకు తెలుసు నువ్వు ఇలా ఏం చేయవని. నువ్వు అలా ఏం చేయవు కదా. చేయి రాహుల్. అర్జున్ రేపు నేను నీకు అఫీషియల్గా మెయిల్ పంపిస్తా ఆఫీస్ నుంచి. యూ హ్యావ్ బీన్ ప్రమోటెడ్ యాజ్ మేనేజర్ అని. మరి నా పొజిషన్ ఏంటి రాహుల్? ఏంటి నీకు ఇంకా ఇక్కడ ఉద్యోగం ఉందనుకుంటున్నావా? అర్జెంట్గా నీ బిలాంగింగ్స్ అన్ని తీసుకుని నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి. రాహుల్ రాహుల్ పిల్లలు ఉన్నారు రాహుల్. రాహుల్ నన్ను అర్థం చేసుకో రాహుల్, ప్లీజ్ రాహుల్. రాహుల్ ప్లీజ్ రాహుల్. అరే దీన్ని కూడా ఇరికించాల్సిందిరా, దరిద్రం పోయేది. పాపం రా, ఏదో నా మీద కోపంలో చేసి ఉంటుంది. వదిలేసి దా. గైస్ ఎవరు ప్యానిక్ కాకండి, మనకి ఇంకా 6 hours టైం ఉంది. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. అరే నువ్వు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి దర్శన్ అర్జెంట్గా రమ్మను. అరే నువ్వు కోడింగ్ ఎగ్జిక్యూషన్ అవుతుందో లేదో చూసుకో. సరే మామ. వెల్ డన్ గైస్, ఇష్యూ సాల్వ్డ్. బ్రేక్ తీసుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, కాసేపు మీ మైండ్లో ఉన్న టెన్షన్ అంతా పక్కన పెట్టేసి జస్ట్ ఎంజాయ్ ది అర్జున్ గాడి షో. ఇలాంటి మైండ్ మింగేసే మెంటల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు గివ్ మీ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ కంగ్రాచులేట్ మీ గైస్. వీడు చెక్క బస్లో. అరే ఆఫీస్ వారిలో గెలిచేసాం కానీ సుబ్బు మనసు ఎలా గెలవాలో అర్థం కావట్లేదురా. సాయంత్రం ఆఫీస్ అయ్యాక సుబ్బుతో మాట్లాడదాం రా, జరిగింది మొత్తం చెప్పేద్దాం. ఎక్కడ్రా, నన్ను మాట్లాడినిస్తా కదా. ఓ ఇది కూడా కరెక్టే కదా. చెప్పండి అక్క. ఎక్కడున్నావు అర్జున్? ఆఫీస్లోనే అక్క. సుబ్బు కాల్ చేసింది, ఆఫీస్ అయిపోయాక క్లినిక్ వెళ్తానంది. ఓరి దీనమ్మ, ఇది ఒకటి ఉంది కదా, అబార్ట్ చేసుకోవడం తప్పని మీరు కన్విన్స్ చేయండి అక్క. చెప్తే వినే మంచి కాదు అర్జున్. సరే అక్క, నేను ఏదో ఒకటి చేస్తా. నీకున్న టెన్షన్ సరిపోక ఇదో టెన్షనా? అదే కదా. ఇదే మా స్మోక్ జోన్. ఓ వీళ్ళు కూడా నీ ఫ్రెండ్సేనా? అవును, హిస్ చంటి బంటి. హాయ్ బ్రో. చెప్పాక చంటి 2 months లో నా ఫియాన్సే ఇండియాకి వస్తారని. ఓకే. అండ్ హిస్ అర్జున్. వీడి తెలియకపోవడం ఏంటి బ్రో? నేను మీకు తెలుసా? రే అర్జున్, నేను రా వంశీ. ఖమ్మం పబ్లిక్ స్కూల్లో మనందరం క్లాస్మేట్స్ కదా. వరే
వంశీ నువ్వా? సారీరా, అయినా గుర్తు రావట్లేదు. అరే స్కూల్లో నువ్వే కదరా ఫాస్ట్ బౌలర్వి. నీ బౌలింగ్ లో 4లు 6లు కొట్టేవాని కదా. అరే మామా నువ్వా? ఆ, గుర్తుపట్టాలనేంతగా మారిపోయావు కదా గురు. కాలిఫోర్నియా వాటర్ తగిలిందిగా మరి. దమ్మేస్తావా మామా? ఏద్దామా, ఇందాక నుంచి లాగేస్తుంది. లేట్ ఎందుకు తీ. అంటే తిన ముందు తనకు స్మోక్ పడదు కదా. నువ్వు వెళ్ళమ్మా, మేము తాగేసి వస్తాం. పర్లేదు వంశీ, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు నాన్న, మేము తాగేసి వస్తాం కదా. సరే వెళ్ళు. రే మీరు కూడా బాగుంటారా? కొంచెం మాట్లాడుకోవాలి. చాలా గ్యాప్ వచ్చింది కదా. ఇదే మామ మా స్మోక్ జోన్. బాగుందిరా, నైస్. ఆఫీసులో కంటే ఇక్కడే ఎక్కువ ఉంటాం మామ. అవును, అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారా? బాగున్నారు మామ. నాన్న ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. అరే అర్జున్, ఇంతకీ ఈ అనిత క్యారెక్టర్ ఎలాంటిదిరా? ఏంటి స్మోక్ పడదా? నువ్వు పెద్ద లేడీ బాబు మరలేసిన సంగతి తెలీదా బాబు గారికి? తెలీదు. కుంపతీసి అర్జున్ చెప్పేస్తాడా? చెప్పట్లే. చెప్పడంటే ఆ ఒక్క విషయమే కాదు, నువ్వు వాడిని ఎన్ని విధాలుగా నీళ్ళు నాకించావో, నువ్వు చేసిన లేక్ లంగా లత్కోర్ పంచాయతీలు అన్ని చెప్పేశానని అర్థం. మొత్తం చెప్పేస్తాడా? మొత్తం చెప్పేస్తేనా పెళ్ళి ఆగిపోద్ది. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలడు. సెకండ్ ఏంటంటే నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిపిస్తాడు. నీ బొక్కలన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నాకు కూడా తెలియదు, నేను చెప్పలేను. నా మాట విని ఒక 1 month నువ్వు నార్త్ ఇండియా చెక్కే. తప్పు మామ. మనకిష్టమైన వాళ్ళ గురించి ఇలా బయట అడగడం చాలా తప్పు. అనిత గురించి ఒక మాటలో చెప్పాలంటే, తనకి టైం ఇస్తే తనకంటే గొప్పగా లవ్ చేయలేరేమో అని నా ఫీలింగ్. ఆ విషయంలో మాత్రం నువ్వు నాలా తప్పు చేయొద్దు. అంటే అంటే నేను నా లవ్లో ఫెయిల్ అయ్యాను, నువ్వు కూడా ఫెయిల్ అవుతావేమో అని చెప్తున్నా. అనితని పెళ్లి చేసుకొని తను హ్యాపీగా చూసుకోమని చెప్తున్నా, అంతే. ఓ అవును, అనితని పెళ్లి చేసుకున్నాక నీతో పాటు కాలిఫోర్నియా వచ్చేస్తుందంటగా? అవును మావా. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి మామా. షూర్ రా. మామా హెచ్ఆర్ కాల్ చేస్తున్నాడు, ఇంపార్టెంట్ అనుకుంటా, వెళ్ళొచ్చేస్తా. ఇక్కడే ఉన్నా. ఓకేరా, క్యారీ ఆన్. జస్ట్ 10 minutes. యా. ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు? ఏం లేదు, క్యాజువల్ గానే. అయినా వాడు ఇంత మంచోడేంటి అసలు? వాడిని ఎవరు చేసుకుంటారో కానీ చాలా లక్కీ అమ్మాయి అసలు. నువ్వంటే ఎంత కేరింగో. నువ్వేదో వాడి ఎక్స్ లవర్ అన్నట్టు, వాడు నేను ఇంకా లవ్ చేస్తున్నట్టు నిన్ను బాగా చూసుకోమని చెప్తున్నాడు. ఎంత జమ్మో అసలు. సరే గానీ నేను సెల్లర్లో ఉంటా, నువ్వు లాగౌట్ చేసి వచ్చేసి. సరే. వాడు నా ఎక్స్ అని ఎలా చెప్పాలి ఈ గొర్రెనా కొడుక్కి? అనిత, అనిత, వంశీగాడు ఎక్కడా? ఉండమని చెప్పానే, వెళ్ళిపోయాడా? చిన్నప్పటి నుంచి ఇంతే. అనిత, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వంశీగాడు ఏమన్నా అన్నాడా? ఏమైంది అనిత? అనిత ఏమైంది? ఐఎమ్ సారీ అర్జున్, ఐఎమ్ రియల్లీ సారీ. ఏమైంది చెప్పు అనిత, ఏమైంది? నీ లైఫ్ ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేశాను. నా వల్ల నీ ప్రేమ దూరమైంది, నీ డ్రీమ్స్ నాశనమైనాయి. ఈ రోజు నువ్వు రాహుల్తో మాట్లాడినప్పుడు ఒక్క మాటతో నన్ను ఉద్యోగం నుంచి తీయించొచ్చు. నా కాబోయే హస్బెండ్ కి నా క్యారెక్టర్ గురించి బయట పెట్టుండొచ్చు. యు హ్యాడ్ ఎ ఛాన్స్ అర్జున్, బట్ నువ్వు ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎందుకు? నా శత్రువు చేతిలో కత్తున్నప్పుడు చంపడం వాడి లక్షణమైతే, అదే కత్తి నా చేతిలో ఉంటే క్షమించడం నా గుణం అనిత. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒకటి చెప్తూ ఉండేది, నీ పేరులోనే కాదురా నీ గుణంలో కూడా అర్జునుడు అని. జీవితాంతం ఆ వాల్యూ నేను పోగొట్టుకోలేను. అయినా ఇన్ని రోజులు నా మీద ఇంత కోపం ఎందుకు అనిత? నేను 7th floorకి పంపించానా? అది చేసింది నేను కాదు, వినోదన్న. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన ఇద్దరికి బ్రేకప్ అయ్యాక తర్వాత రోజే జాబ్ వదిలేస్తుందని పేపర్స్ పెట్టేశా. నువ్వు నమ్మకపోతే ఇంకా మోహన్ రాలో ఆ పేపర్స్ ఉంటాయి, వెళ్ళి చూసుకో. ఐఎమ్ సారీ అర్జున్, నన్ను క్షమించు. సరే
క్షమించేశాను. నీకు సారీ చెప్పి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? పోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో ప్లేట్ పూరి చెప్తాడు, తినేసేళ్ళు మత్తుగుంటది. నువ్వు ఒకడవే. అనిత, నేను మనిషి కామెడీ పీస్ అయినా నా మనసు చాలా మంచిది అనిత. ఇదే దానికి అర్థం కావట్లేదు. ఇదంతా స్టార్ట్ చేసింది నేనే కదా, దీనికి హ్యాపీ ఎండింగ్ నేను ఇచ్చే వెళ్తా. అమ్మ తల్లి, నీకు నమస్కారం. ఇప్పటి వరకు నువ్వు చేసిన ఘనకార్యాలు జారు ఇంకా వద్దు ప్లీజ్. హ్యాపీగా పెళ్లి చేసుకుని కాలిఫోర్నియాకి వెళ్ళి ఖాళీ టైంలో కాలీఫ్లవర్తో పకోడీలు వేసుకో. నన్ను వదిలే. ఏంటని తను చెప్పేది? చెప్పిందంతా చెప్పి ఇప్పుడు చెప్పిందంతా అబద్ధం అని చెప్తున్నావు. ఎందుకంటే నేను చెప్పినవన్నీ అబద్ధాలు కాబట్టి. అవును, నేను అర్జున్ రిలేషన్లోనే ఉన్నాం, కానీ వాడు సరిగ్గా నాకు సెకండ్ కూడా ఇవ్వలేదు. ఒక అమ్మాయి ఏజ్లో వాడికన్నా పెద్దదైతే అక్క అని, చిన్నదైతే తల్లి అని పిలుస్తాడు. అది వాడి క్యారెక్టర్. నాకన్నా ముందు వాడి లైఫ్లో ఎవరూ లేరు. అవన్నీ నేను క్రియేట్ చేసిన ఫేక్ క్యారెక్టర్స్. మరి ఆ రోజు నువ్వు చూపించిన వీడియోస్? డీప్ ఫేక్ లో ఏ ఫేస్ మాఫింగ్ అంటారు, వేరే వాళ్ళ ఫేస్ లో అర్జున్ ఫేస్ పెట్టా. అయినా మూడో వ్యక్తి ఏదో చెప్తే ఎలా నమ్మేశావు సుబ్బు? ఈ ప్రపంచంలో సగం రిలేషన్స్ మూడో వ్యక్తి వల్లే స్పాయిల్ అవుతున్నాయి. నేను మోహనో ఇంకెవరో కాదు. నీ మనసు ఏం చెప్తుందో అది నమ్ము. నువ్వు చీ అన్నా తూ అన్నా, ఆఖరికి అందరి ముందు చంప మీద కొట్టినా వాడు మళ్ళీ మళ్ళీ నీ దగ్గరకు వచ్చి బ్రతిమాలుతున్నాడంటే నువ్వేదో పెద్ద ఎలిజబెత్ యువరాణి అనో మైసూర్ మహారాణివనో కాదు. వాడిని అంత అలా ప్రేమిస్తున్నాడని అర్థం. నేను నీకు ఇదంతా చెప్పకుండా వెళ్ళిపోవచ్చు, కానీ ఒక మంచివాడికి తప్పు చేసామని రిగ్రెట్ ఫీల్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అది నాకొద్దు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనిత? చెప్పాను కదా సుబ్బు, నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. పాపం అర్జున్ని చాలా టార్చర్ పెట్టా, నన్ను క్షమిస్తాడంటావా? సుబ్బు, కౌరవుల్లో దుర్యోధనుడు గాని దుశ్శాసనుడు గాని ఏ ఒక్కరైనా అర్జున్ని క్షమించమని అడిగారా? వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని అర్జున్ని క్షమాపణ అడుగుంటే? తప్పు చేసి క్షమాపణ అడగడం మనిషి లక్షణం, క్షమించడం అర్జునుడి గుణం. నేను ఎలాగో అంత మంచి మనిషిని మూర్ఖంగా వదులుకున్నాను, కానీ నువ్వు ఆ తప్పు చెయ్యొద్దు సుబ్బు. రే, ఎక్కడ్రా వీళ్ళంతా? ఫోన్ చేయి. వస్తున్నారు, ఉండరా. కాన్ఫరెన్స్ హాల్లోకి రమ్మని మెసేజ్ పెట్టినావు, ఏంది వర్క్? గాయస్, మీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటది? మనకు ఒక అద్దరిపోయే ప్రాజెక్ట్ వచ్చింది. లక్కీగా ఈసారి నేనే లీడ్ చేయబోతున్నా. ఓ, మనకు మూడినట్టే. అర్జున్, నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. నువ్వు ఇచ్చిన స్ట్రోకే ఇంకా కోలుకోలేదు అనిత. మరి బ్యాక్ టు బ్యాకా? ఊపిరి పీల్చుకోవడానికైనా టైం ఇవ్వవే. ఇక ఈ అర్జునుడిని, ఆ సుభద్రాదేవిని, ఆ భూమి ఆకాశం ఒక్కటైనా మమ్మల్ని విడదీయలేర్రా మూర్ఖుల్లారా. తక్షణమే మా వివాహం. మరి అలా బాబు ఒప్పుకుంటాడంటవా? ముందే వాళ్ళ తల్లికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువని విన్నాం. సంథింగ్ ఈస్ ఫిష్ కర్రీ. లెట్స్ సార్ట్ అవుట్ ఇన్ ఫైనల్ ఎపిసోడ్. కలిసి ఉండాలని నువ్వనుకోవట్లేదేమో తల్లి, వాడు కాదు. ఎవరో నీ అర్జున్ గురించి తప్పుగా చెప్తే అది నమ్మి వాణ్ణి దూరం పెట్టాలనుకుంటున్నావా? ఇక్కడ ఎవరేం చెప్పారో ఇంపార్టెంట్ కాదు ఆంటీ, ఏం చెప్పారో అనేది ఇంపార్టెంట్. సరే అమ్మా, ఒకవేళ రేపు అర్జున్కి ఎవరో మూడో వ్యక్తి వచ్చి నీ మీద తప్పుగా చెప్తే వాడు అలాగే నిన్ను దూరం పెడతాడా? వాడు అలా పెడతాడని నువ్వు అనుకుంటున్నావా? నీకు నువ్వే సమాధానం చెప్పుకో చాలు. కానీ ఆంటీ,